మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఏం నచ్చింది నీకు మూవీలో? కామెడీ సీన్స్ బాగున్నాయి. నవీన్ పోలిశెట్టి ఇంత ముందు సినిమాలు చూసావా? చూసాను. ఏం నచ్చింది ఈ మూవీలో ముఖ్యంగా? కామెడీ కాకుండా ఏం అర్థమైంది అసలు? అంటే డబ్బులు కాదు, మనుషుల ప్రేమ ముఖ్యం అని ఈ మూవీ ద్వారా నేను నేర్చుకున్నాను. ఓకే, నీ ఫ్రెండ్స్కి చెప్తావా చూడమని? చెప్తా. సాంగ్స్ బాగున్నాయి, యావరేజ్ అనొచ్చు, కానీ చాలా నచ్చాయి మూవీస్ రెండు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే కామెడీ ఫుల్ కామెడీతోనే పంపించారు మూవీని. బాగుంది. చూసావా? జాతిరత్నాలు చూసావా? చూసా. ఆ మూవీ బాగుంది, మూవీ బాగుందా? ఆఫ్ కోర్స్ రెండు బాగుందన్న. నాకు సినిమా నచ్చింది. అనగనగా ఒక రాజు మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నవీన్ పోలిశెట్టి గారి నుంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారు పెర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు, చెమ్మక్ చంద్ర గారు, సో ఒక్కళ్ళు కాదు, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు, మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్తవి అడగండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి, థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవ్వరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, దీని ఫ్యామిలీ సినిమాలకి ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు, ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న. నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా. మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు, కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత, అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏవీ లేవు. రండి, సినిమాల్ని థియేటర్లోనే వైబ్ అవ్వండి.